హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2020లో రిలీజ్ అయిన 2067 అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. మూవీ స్టోరీ నేమ్కి తగ్గట్టే 2067 టైం లైన్లో రన్ అవుతుంది. ఆ టైంకి భూమిపై చాలా దారుణాలు జరుగుతాయి. మానవ జాతి తమ అవసరాలకు మించి ప్రకృతిని నాశనం చేయడం వల్ల భూమిపై ఉండే జంతువులు, చెట్లు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. నదులు, సముద్రాలు అన్నీ కూడా అంతరించిపోతాయి. అసలు చెట్లే లేకపోతే ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది? సో 2067 టైంకి ఆక్సిజన్ లేకపోవడంతో మానవ జాతి పూర్తిగా అంతరించిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు కేవలం ఆస్ట్రేలియాలో ఉన్న ఒకే ఒక్క సిటీలో మాత్రమే మనుషులు నివసిస్తూ ఉంటారు. క్రోనికార్ప్ అనే కంపెనీ తయారు చేసిన ఆక్సిజన్ని కొనుక్కుని అక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తారు. ఈ రెడీమేడ్ ఆక్సిజన్ వల్ల ప్రజలందరికీ వింత డిసీజు వస్తుంది. క్రోనికార్ప్ సంస్థలోని కొంతమంది ప్రముఖులు ఎలాగైనా బ్రతకాలనే ఉద్దేశంతో టైం మెషిన్ కాన్సెప్ట్తో ముందుకు వస్తారు. ఒక సైంటిస్ట్ ప్రయోగంతో వాళ్ళు టైం మెషిన్ని ప్రిపేర్ చేస్తారు. ఒకరోజు వాళ్ళకి 2467 ఇయర్ నుండి ఒక రేడియో సిగ్నల్ వస్తుంది. అంటే ఫ్యూచర్లో మానవ జాతి ఇంకా అంతం కాలేదు అని వీళ్ళకి అర్థమవుతుంది. దాంతో క్రోనికార్ప్ వాళ్ళు కొంతమంది డబ్బున్న వాళ్ళని తీసుకుని ఫ్యూచర్కి వెళ్ళాలని ట్రై చేస్తారు. ఇంతకీ వీళ్ళు ఫ్యూచర్కి వెళ్ళగలిగారా? వాళ్ళు వెళ్ళడానికి ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఇంతకీ ఫ్యూచర్ నుండి ఆ రేడియో సిగ్నల్ని పంపింది ఎవరు? ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం రండి. మూవీ స్టార్టింగ్ సీన్లో మనం ఈతన్ అనే వ్యక్తిని చూడొచ్చు. అతను తన వైఫ్తో కలిసి ఉంటాడు. ఈతన్ వైఫ్కి రెడీమేడ్ ఆక్సిజన్ని యూజ్ చేయడం వల్ల డేంజరస్ డిసీజ్ సోకుతుంది. ఈతన్ ఎలాగైనా తన వైఫ్ని కాపాడుకోవాలని అనుకుంటాడు. అతను మంచి క్వాలిటీ ఉన్న ఆక్సిజన్ని తన వైఫ్కి ఇవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఒకరోజు క్రోనికార్ప్ ఆఫీస్ నుండి ఈతన్కి కాల్ వస్తుంది. రెజీనా అనే అమ్మాయి ఈతన్ని తన ఆఫీస్కి పిలిపిస్తుంది. రెజీనా ఈ సంస్థకు CEO అండ్ ఒక సైంటిస్ట్ కూడా. ఈతన్ రెజీనా దగ్గరికి వస్తాడు. అప్పుడు రెజీనా, ఒకవేళ ఈ డిసీజ్ ఇలాగే స్ప్రెడ్ అయితే మిగిలిన హ్యూమన్స్ కూడా తొందరలోనే డిస్ట్రాయ్ అయిపోతారు. ఇప్పుడు నువ్వు మాత్రమే మానవాళిని కాపాడగలవు అని ఈతన్తో అంటుంది. ఈతన్కి ఏం అర్థం కాదు. నేను ప్రపంచాన్ని కాపాడడం ఏంటా అని మీరు మాట్లాడే మాట నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లేదని రెజీనాతో అంటాడు. అప్పుడు రెజీనా ఈతన్ని తీసుకుని ఒక ల్యాబొరేటరీకి వెళ్తుంది. ఈతన్తో పాటు అతని ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఈతన్ వాళ్ళు ల్యాబ్లోకి రాగానే వాళ్ళకి ఒక టైం మెషిన్ కనిపిస్తుంది. ఈ టైం మెషిన్ని నిర్మించింది ఇంకెవరో కాదు, ఈతన్ ఫాదరే. దాంతో రెజీనా ఈ టైం మెషిన్లో ప్రయాణించడానికి అందరికంటే నీకే ఎక్కువ అర్హత ఉంది. అంతేకాకుండా టైం మెషిన్ పనిచేయాలంటే నీ చేతికి ఉన్న వాచ్ సహాయం కావాలని అంటుంది. ఈతన్ చేతికి ఒక వాచ్ ఉంటుంది. ఈతన్ చిన్నతనంలో ఇతని డాడ్ ఆ వాచ్ని ఈతన్ చేతికి ఫిక్స్ చేస్తాడు. అప్పుడు అతని చేతి నుండి చాలా బ్లడ్ వస్తుంది. ఈతన్ ఎప్పుడు ఆ వాచ్ని తీయాలని ట్రై చేసినా ఆ వాచ్ వచ్చేది కాదు. అతని చేతి నుండి బ్లడ్ మాత్రమే వచ్చేది. రెజీనా చెప్పే వరకు ఈ వాచ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈతనికి తెలియనే తెలియదు. నెక్స్ట్ రెజీనా ఈ టైం మెషిన్ ద్వారా మనకి ఫ్యూచర్ నుండి ఒక మెసేజ్ వచ్చిందని, ఆ మెసేజ్ 2467 ఇయర్ నుండి వచ్చిందని, ఆ మెసేజ్లో ఈతన్ని ఫ్యూచర్కి పంపించండి అని ఉందని ఈతన్కి చెప్తుంది. నెక్స్ట్ ల్యాబ్లోనే ఉన్న ఇంకో సైంటిస్ట్ ఈతన్, ఫ్యూచర్లో భూమి పాస్ట్లో ఉన్నట్టుగానే నార్మల్గానే ఉంది. ఇట్ మీన్స్ అక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, క్లైమేట్ కూడా నార్మల్గానే ఉంది అని మేము కనిపెట్టామని ఈతన్కి చెప్తాడు. అంతేకాకుండా మీ ఫాదర్ నువ్వు అక్కడ ఫ్యూచర్కి వెళ్ళాలని నీ చేతికి వాచ్ని ఫిక్స్ చేశారు. నువ్వు ఫ్యూచర్కి వెళ్ళి అక్కడ ఉండే ప్లాంట్స్ని కనుక ఇక్కడికి పంపగలిగితే మన మానవాళి మునుపటిలాగా స్టేబుల్ అవుతుందని ఈతన్ని కన్విన్స్ చేసి ఫ్యూచర్కి పంపాలని ట్రై చేస్తారు. ఇదంతా విన్న ఈతన్ మాత్రం కంగారు పడి వీళ్ళంతా కలిసి తనతో ఏదో గేమ్ ప్లే చేస్తున్నారని డౌట్ పడతాడు. ఒకవేళ సైంటిస్టులు అందరూ చెప్పింది నిజమైనా సరే ఈతన్ ఫ్యూచర్లోకి వెళ్ళాలని అనుకోడు. బికాజ్ అతని వైఫ్ సిచ్యువేషన్ అసలు బాగోలేదు. తను తన వైఫ్ను వదిలి వెళ్ళలేకపోతాడు. కానీ సైంటిస్టులు మాత్రం ఈతన్ని పంపగలిగితే మనిషి జాతిని కాపాడొచ్చని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఈతన్ ఫ్రెండ్ అయిన జూడ్ ఈతన్ని ఫ్యూచర్కి వెళ్ళమని చెప్తాడు. బట్ ఈతన్ మాత్రం రిఫ్యూజ్ చేస్తాడు. ఈతన్ వాళ్ళ ఫాదర్ టైం మెషిన్ ప్రాజెక్ట్ కోసం ఈతన్ని అండ్ అతని మదర్ని వదిలేసి వెళ్ళాడు. తర్వాత ఒక యాక్సిడెంట్లో ఈతన్ మామ్ చనిపోయింది. సో ఈతన్ తన ఫాదర్ మీద కోపంతో అతను రెడీ చేసిన టైం మెషిన్లో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. ఈతన్ మామ్ చనిపోయినప్పటి నుంచి జూడే ఈతన్ బాగోగులను చూసుకునేవాడు. నెక్స్ట్ జూడ్ ఈతన్తో, ఈతన్ నువ్వు నీ ఫాదర్ గురించి కాకపోయినా నీ వైఫ్ గురించి అయినా ఆలోచించు. ఆమె కండిషన్ చాలా వర్స్ట్గా ఉంది. నీకు ఆమెను కాపాడే ఛాన్స్ వచ్చింది. సో నువ్వు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దని చెప్తాడు. ఈతన్ ఇంటికి వెళ్ళి జరిగిన విషయం గురించి తన వైఫ్కి చెప్తాడు. ఈతన్ వైఫ్ కూడా ఆమెకి ఇష్టం లేకపోయినా మానవాళిని రక్షించడం కోసమైనా ఈతన్ని ఫ్యూచర్కి వెళ్ళమని చెప్తుంది. చాలాసేపు ఆలోచించిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈతన్ రెజీనాని కలుస్తాడు. నేను ఫ్యూచర్కి వెళ్ళాలని అనుకుంటున్నా, కానీ వన్ కండిషన్. ఒకవేళ మీరు డిసీజ్కి క్యూర్ కనిపెట్టగలిగితే ముందుగా నా వైఫ్ని నార్మల్ చేయాలని ఈతన్ రెజీనాకి చెప్తాడు. రెజీనా అతని కండిషన్కి ఒప్పుకుంటుంది. రెజీనా ఈతన్ని టైం మెషిన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అతను టైం మెషిన్లోకి వెళ్లే ముందు ఈతనికి ఒక సూట్ ఇస్తారు. ఇప్పుడు ఈతన్ నేను ఫ్యూచర్కి వెళ్తా బాగానే ఉంది, కానీ నేను మళ్ళీ ఎలా తిరిగి రావాలని అడుగుతాడు. కానీ రెజీనా వాళ్ళ దగ్గర సమాధానం అనేదే ఉండదు. వాళ్ళకి కనీసం ఈతన్ ఎక్కడికి వెళ్తాడో, ఎలా ప్లాన్స్ని ఇక్కడికి పంపిస్తాడో
అది కూడా తెలియదు. కానీ మెసేజ్ పంపిన వ్యక్తి ఫ్యూచర్లో ఉన్నాడన్న విషయం మాత్రమే వీళ్ళకి తెలుసు. ఈతన్ బయలుదేరే టైం అయింది. ఈతన్కి ఒక డివైస్ని ఇస్తారు. ఈ డివైస్ ద్వారా మాత్రమే ఈతన్ ఫ్యూచర్ నుండి ప్రజెంట్లో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వగలడు. ఈతన్ టైం మిషన్లోకి వెళ్తాడు. సైంటిస్టులు టైం సెట్ చేస్తారు. సడన్గా ల్యాబ్లో ఒక రేడియో వేవ్స్ బ్లాస్ట్ అనేది జరుగుతుంది. మెషిన్ లోపల ఈతన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాడు. అతను ఆకాశం నుండి ఒక ఫారెస్ట్లోకి పడిపోతాడు. అతను కింద పడగానే ఈతన్ సూట్కి నిప్పు అంటుకుంటుంది. అది బ్లాస్ట్ అయిపోతుంది. ఈతన్ మాత్రం బ్లాస్ట్ నుండి తప్పించుకుంటాడు. ఇప్పుడు ఈతన్ లేచి ఫారెస్ట్ మొత్తం చూస్తాడు. అక్కడ వాతావరణం పాస్ట్లో ఎలా ఉండేదో అలానే ఉంటుంది. ఈతన్ మాస్క్ లేకుండానే ఆక్సిజన్ని పీల్చుకోగలుగుతాడు. అంటే ఇప్పుడు ఈతన్ పీల్చేది ప్యూర్ ఆక్సిజన్. నెక్స్ట్ ఈతన్ తన దగ్గర ఉన్న డివైస్ సహాయంతో ముందుకు నడుస్తాడు. దారిలో అతనికి ఒక స్కెలిటన్ కనిపిస్తుంది. స్కెలిటన్ హెడ్ పై బుల్లెట్ మార్క్ అనేది ఉంటుంది. ఆ స్కెలిటన్ ఎవరిదా అని ఈతన్ స్కెలిటన్ డ్రెస్ పై ఉన్న నేమ్ని చూస్తాడు. ఆ నేమ్ని చూసి ఈతన్ షాక్ అవుతాడు. బికాజ్ ఆ స్కెలిటన్ కూడా ఈతన్దే. నెక్స్ట్ ఈతన్కి స్కెలిటన్ పక్కనే తన దగ్గర ఉన్న డివైస్ లాంటి ఇంకో డివైస్ దొరుకుతుంది. ఇదంతా చూసి ఈతన్ భయపడిపోతాడు. అతనికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. స్కెలిటన్ చేతికి కూడా ఈతన్ చేతికి ఉన్న వాచ్ లాంటిది ఉంటుంది. బట్ స్కెలిటన్ వాచ్లో గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఈతన్ వాచ్లో మాత్రం రెడ్ లైట్ ఉంటుంది. జరుగుతున్న ఇన్సిడెంట్స్ని చూసి ఈతన్ కన్ఫ్యూజ్ అవుతాడు. నైట్ అవుతుంది. ఈతన్ ఒక చోట కూర్చుని ఫైర్ని వెలిగిస్తాడు. అలాగే ఫారెస్ట్లో ఉన్న కొన్ని బెర్రీస్ని తింటాడు. ఆ బెర్రీస్లో పాయిజన్ ఉంటుంది. అవి తిన్న వెంటనే ఈతన్ కండిషన్ వరస్ట్గా తయారవుతుంది. అతనికి కళ్ళు తిరుగుతాయి. ఈతన్ చనిపోతూ ఉంటాడు. ఈతన్ దగ్గర ఉన్న డివైస్ ద్వారా ఈతన్ కండిషన్ గురించి ల్యాబ్లో వాళ్ళకి తెలుస్తుంది. దాంతో ల్యాబ్లో వాళ్ళు ఈతన్ ఫ్రెండ్ అయిన జూడ్ని ఈతన్ని కాపాడడానికి ఫ్యూచర్కి పంపిస్తారు. ఈతన్ కళ్ళు తెరిచి చూసేసరికి జూడ్ అతని ముందుకు ఉంటాడు. జూడ్ పాయిజన్కి విరుగుడు ఇచ్చి ఈతన్ని కాపాడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈతన్ అండ్ జూడ్ ఇద్దరు నడుస్తున్నప్పుడు వీళ్ళకి ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్కి ఇంకో సైడ్ స్కెలిటన్ ఉంటుంది. ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈతన్ ఫ్యూచర్కి 2 సార్లు వచ్చాడు. అతన్ని ఆల్రెడీ ఎవరో చంపేశారు. దాంతో ఈతన్ జూడ్ను కూడా అనుమానిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ డోర్ ముందు ఐ స్కానింగ్ మెషిన్ అపియర్ అవుతుంది. అది ఈతన్ ఐని స్కాన్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక వీళ్ళు 2067లో చూసిన ల్యాబ్ ఉంటుంది. టైం మెషిన్ కూడా ఇక్కడే ఉంటుంది. ల్యాబ్ని చూడగానే జూడ్ చాలా ఎక్సైట్ అయిపోతాడు. బికాజ్ వీళ్ళు టైం మెషిన్ని ఉపయోగించుకుని పాస్ట్లోకి వెళ్ళొచ్చని భావిస్తారు. అప్పుడే సడన్గా ఈతన్ వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. ఈ ల్యాబ్ ఇంకో 4 అవర్స్లో డిస్ట్రాయ్ కాబోతుంది. ఈ ల్యాబ్ని మిస్యూజ్ చేయకూడదు అని దాన్ని డిస్ట్రాయ్ అయ్యేలాగా సెట్ చేశారు. ల్యాబ్లో ఈతన్ ఒక హోలోగ్రామ్ని చూస్తాడు. ఆ హోలోగ్రామ్లో ఈతన్ ఫాదర్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈతన్ వాళ్ళ దగ్గర చాలా తక్కువ టైం ఉంది. దాంతో వీళ్ళు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ప్లాంట్స్ అండ్ ఆక్సిజన్ని 2067లోకి పంపాలని అనుకుంటారు. సో ఇప్పుడు ఈతన్ వాళ్ళు ఆక్సిజన్ కలెక్టర్ కోసం వెతుకుతూ ఉంటారు. బట్ ఆ మిషన్ పాడైపోతుంది. ఆ మిషన్ని బాగు చేయాలని చెప్పి ఈతన్ వాళ్ళు ఏవైనా వస్తువులు దొరుకుతాయేమోనని ఫారెస్ట్లోకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తారు. అప్పుడే వాళ్ళకి ఒక సిటీ కనిపిస్తుంది. ఆ సిటీలోని బిల్డింగ్స్ మొత్తం చెట్లతో ఉంటాయి. ఎక్కడ చూసినా మనిషి స్కెలిటన్స్ కనిపిస్తాయి. ఇట్ మీన్స్ మనుషులందరూ చనిపోయాక ఈ సిటీ మొత్తం మొక్కలు మొలిచాయి. ఫ్యూచర్లో మనిషి అన్నవాడే లేడు. ఇప్పుడు ఈతన్ 2067లో తను నివసించిన హౌస్కి వెళ్తాడు. అక్కడే అతనికి తన వైఫ్ స్కెలిటన్ కనిపిస్తుంది. అది చూసి ఈతన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. నెక్స్ట్ ఈతన్ తను ల్యాబ్ వెనకాల చూసిన స్కెలిటన్ దగ్గర ఉన్న డివైస్ని ఆన్ చేస్తాడు. ఆ డివైస్లో ఒక రికార్డింగ్ ఉంటుంది. దాన్ని ఈతన్ అండ్ జూడ్ ఇద్దరు కూడా వింటారు. ఆ రికార్డింగ్లో జూడే ఈతన్ని షూట్ చేసి చంపేస్తాడు. రికార్డింగ్ విన్న తర్వాత జూడ్ తన దగ్గర ఉన్న గన్ని ఈతన్పై ఏం చేస్తాడు. బట్ ఈతన్ మాత్రం మెషిన్ ఎలాగైనా రిపేర్ చేయాలని జూడ్కి చెప్తాడు. జూడ్ గన్ని దించేస్తాడు. ఇద్దరు కలిసి ల్యాబ్కి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర 37 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఈతన్ మెషిన్ని బాగు చేస్తాడు. అతను ల్యాబ్ బయటకు వస్తాడు. అక్కడ స్కెలిటన్ ఉంటుంది. ఇప్పుడు ఈతన్ చేతికి ఉన్న వాచ్ కలర్ రెడ్ నుండి గ్రీన్కి చేంజ్ అవుతుంది. స్కెలిటన్ వాచ్ కలర్ కూడా గ్రీన్ ఉంటుంది. అంటే ఈతన్ చనిపోయాడు. దాంతో అతను తన డెత్ని చూడాలని అనుకుని తన దగ్గర ఉన్న డివైస్ బ్యాటరీస్ని తీసి స్కెలిటన్ దగ్గర ఉన్న డివైస్లో వేస్తాడు. అప్పుడే అతను ఆ డివైస్లో జూడ్ తనని ఏ విధంగా చంపాడో చూస్తాడు. దాని గురించి జూడ్ని అడుగుతాడు. అప్పుడు జూడ్ నేను నిన్ను ఎందుకు చంపానో తెలియదు. బట్ మన దగ్గర టైం తక్కువగా ఉంది. ముందు మనం మెషిన్ని రిపేర్ చేయాలని అంటాడు. నెక్స్ట్ ఈతన్ జూడ్ని ఒక రూమ్లో లాక్ చేసి మళ్ళీ ల్యాబ్లో ఉన్న హోలోగ్రామ్ని చూస్తాడు. ఆ హోలోగ్రామ్లో తన ఫాదర్ కనిపిస్తాడు. అతను ఏ విధంగా టైం మెషిన్ని ఉపయోగించి హ్యూమానిటీని కాపాడాలనే విషయం గురించి చెప్తాడు. బట్ రెజినా మాత్రం ఫ్యూచర్కి వచ్చి బతకాలని అనుకుంటుంది. అందువల్ల ఈతన్ ఫాదర్ ఈతన్ డిఎన్ఏతో టైం మెషిన్ని లింక్ చేస్తాడు. ఈ రీజన్ వల్ల ఈతన్ ఎప్పుడు వాచ్ తీయాలని ట్రై చేసినా అతని చేతి నుండి బ్లడ్ వచ్చేది. ఈతన్ ఫాదర్ చేసిన పనికి కోపం వచ్చి రెజినా జూడ్తో కలిసి ఈతన్ పేరెంట్స్ని చంపేసింది. అంటే జూడ్ని ఫ్యూచర్కి పంపడానికి కారణం కూడా ఆమె ఫ్యూచర్కి వచ్చేయాలని అనుకోవడమే. ఇదంతా చూసిన ఈతన్ బాగా డిస్టర్బ్ అయిపోతాడు.
తను ఎవరైతే ఇన్ని రోజులు తన అన్నయ్య అనుకుంటున్నాడో వాడే తనకి ద్రోహం చేశాడని చాలా బాధపడతాడు. అలాగే అతనే తన పేరెంట్స్ని చంపేశాడని తెలిసి చాలా బాధపడతాడు. ఈతన్ రెజినా ఫ్యూచర్ రాకుండా ఆపాలని అనుకుంటాడు. దాంతో అతను టైం మెషిన్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటాడు. జూడ్ వచ్చి ఈతన్ని ఆపుతాడు. రెజినా నన్ను ఇక్కడికి ఎందుకు పంపిందంటే నువ్వు ఎప్పుడైతే మెషిన్ని రిపేర్ చేస్తావో అప్పుడు నేను చంపేయమంది అని ఈతన్కి చెప్తాడు. బట్ జూడ్ కూడా ఈతన్ని తన సొంత బ్రదర్ లాగే చూస్తాడు. అందువల్ల అతను ఈతన్ని చంపలేక తనని తాను షూట్ చేసుకుని చనిపోతాడు. ఇప్పుడు ఈతన్ చాలా హడావిడిగా ఆక్సిజన్ కలెక్టర్ని రిపేర్ చేస్తాడు. ఈతన్ ఒక వెహికల్ సహాయంతో కొన్ని ప్లాంట్స్ని కలెక్ట్ చేసి టైం మెషిన్ ద్వారా 2067కి పంపుతాడు. ప్లాంట్స్తో పాటు తన ఫాదర్ మర్డర్కి సంబంధించిన ఎవిడెన్స్ని కూడా పంపుతాడు. బట్ ఈతన్ మాత్రం ఫ్యూచర్లోనే ఉండిపోతాడు. రెజినా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఈతన్ ఒక ఫ్లవర్ని తన వైఫ్కి పంపుతాడు. అలాగే ఎవరో కూడా టైం మెషిన్ని మిస్యూజ్ చేయకూడదు అని దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఈతన్ ల్యాబ్ నుండి బయటకు వస్తాడు. ఇప్పుడు అతనికి తన స్కెల్టన్ కనిపించదు, అంటే పాస్ట్ చేంజ్ అయ్యింది. ఈతన్ తీసుకున్న ఈ డెసిజన్ వల్ల హ్యూమానిటీ సేవ్ అవ్వగలిగింది. మూవీ లాస్ట్ సీన్లో మనకి కొన్ని బిల్డింగ్స్ అండ్ చెట్లపై నిర్మించుకున్న ఇళ్లను, రాడ్లను చూపిస్తారు. ఇక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. అంటే ఈతను పంపిన మొక్కల్ని నాటి హ్యూమానిటీ 2067లో సర్వైవ్ అవ్వగలిగింది. అందువల్లే ఫ్యూచర్లో మనం ఇలాంటి ఇళ్ళని, రోడ్లని చూస్తున్నాం. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకుంటే అప్పుడే నేను ఏ వీడియో చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.